హలో అండి, అందరికీ రుద్ర ఇన్ఫ్రా డెవలపర్స్ ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెబుతూ మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. టీవీలో పేపర్స్లో రెగ్యులర్గా వినిపించే మాటకు అక్రమ కట్టడాలు. జిహెచ్ఎంసీ పరిధిలో హెచ్ఎండిఏ పరిధిలో కమిషనర్లకు నోటీసులు జారీ చేశాం. అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని వింటూ ఉంటాం. అసలు అక్రమ నిర్మాణం అంటే ఏంటి మీకు తెలుసా? ఇప్పుడు నేను మీకు తెలియపరుస్తాను. మనం పర్మిషన్ కోసం అప్లికేషన్ అప్లై చేసిన విధంగా అయితే కండిషన్ల ప్రకారమే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. మొత్తం అనుమతులు పొందిన తర్వాతనే నిర్మాణం చేసే విధంగా చూసుకోవాలి. ఇలా కాకుండా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపడితే పర్మిషన్ గ్రౌండ్ ఫ్లోర్కి తీసుకుని G+1, G+2, G+2 విత్ పెంట్ హౌస్ ఇంకా అనధికారికంగా ఫ్లోర్లు వేసుకుంటూనే వెళ్తారు. దీన్ని అక్రమ కట్టడం అంటారు. యూసీ టర్మినాలజీ పరిభాషలో అనాథరైజ్డ్ పర్మిషన్ అంటారు. దీన్ని మనం అక్రమ కట్టడం అని పిలుస్తూ ఉంటాం. అంటే పర్మిషన్ తీసుకోకుండా మీరు కన్స్ట్రక్షన్ ఎలా స్టార్ట్ చేస్తారని మీకు డౌట్ రావచ్చు. సపోజ్ చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి లేఅవుట్లు కావచ్చు, తర్వాత అవి మున్సిపల్గా మారినప్పుడు లేఅవుట్లు పాత పర్మిషన్ తీసుకుని దాన్ని మార్చి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నట్లు చూపిస్తూ ప్రభుత్వానికి అయితే చాలా నష్టం అయితే చేకూరుస్తున్నారు. 2020 ముందు తెలంగాణ సర్కార్ కావచ్చు, గ్రామ పంచాయతీలు మార్చ్ కానప్పుడు, అంటే ఇప్పుడు కార్పొరేషన్ మున్సిపల్ గ్రేటర్లోకి వచ్చిన తర్వాత పాత పర్మిషన్ తీసుకొని ఇప్పుడు కొత్తగా లేఅవుట్లలో కట్టడాలు చేస్తున్నారు. ఇవి అక్రమ నిర్మాణాల కిందికే రావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క పర్మిషన్ వెనకాల 27 నిబంధనలు అయితే ఉంటాయి. పర్మిషన్ ఎన్ని రోజుల వరకు పనిచేస్తుంది, ఎప్పుడు పనిచేస్తుంది, ఏ పరిధిలో ఉన్నంత వరకు పనిచేస్తుంది, ఇవన్నీ కూడా మొత్తం పర్మిషన్ పేపర్లో మెన్షన్ చేసి ఉంటారు. అయితే ఇప్పుడు గ్రామ పంచాయతీ లేఅవుట్లు పర్మిషన్లు తీసుకొని ఇప్పుడు నిర్మాణాలు చేపడితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లకు నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. విత్ పోలీస్ పర్మిషన్తో కూల్చివేయడానికి ఫుల్ అథారిటీస్ అయితే ఉంటాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. ఇక్కడి వరకు చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.